ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా మన ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాము మీద ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఉపకల తండ్రి దయగలమైన శ్రేయాన్ని బంగారు పాదాలకు లెక్కలైన వందనాలు స్థితులు స్తోత్రములు కట్టించిన రాత్రి అంతా నీ రేఖల చాటుని కాచి కాపాడి సంరక్షించిందేవా మన ఉదయకాల సమయం సజ్జ లెక్కన చేరి ప్రార్థించండగా వాక్యమైన దేవుడు వాక్యంలో నాతో మొత్తం మాట్లాడి మీరే మహిమ గంట ప్రభువాలకు ఉన్నామని వేసినామని అడుగుతున్నాం తండ్రి. ఆమె వీరేవుని సంఘం ప్రియమైన బిడ్డ నిర్ధనకు ఏర్పాటు చేయడం వాకవాదము అపొస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు ధ్యానం చేసుకున్నాము. అపొస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనంలో ఈ విధంగా రాయబడినవి. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును సహోదరైన తిమోతియును మా ప్రియుడును జగ పనివాడునైన ఫిలెమోనుకు మన సహోదరి అయిన అపియాకును తోడి యోగుడైన అర్కీపునకును మీ ఎంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి రాయినది. దేవుని యొక్క సంఘముగా దేవుని బిడ్డలుగా పౌలు ఫిలెమోనుకు పత్రిక రాస్తూ ఫిలెమోను యొక్క పరిచర్యను కుటుంబాన్ని తోటి విశ్వాసులను తన తోటి విశ్వాసులతో కలిసి దేవుడు వారికి అనుగ్రహించిన కృపను బట్టి తెలియజేస్తున్నాడు. అంటే ఫిలెమోను యొక్క విశ్వాసాన్ని ఫిలెమోను యొక్క భక్తి జీవితాన్ని పౌలు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును అంటున్నాడు. అంటే తాను క్రీస్తు యేసునందు ఒక ఖైదీగా ఒక బందీగా అంటే తాను తన బంధకాలను విడిచి ప్రభువులో కొనసాగినప్పుడు ఆ ప్రభువుకి ఖైదీగా తాను మార్చబడ్డాడంటే ప్రభువు కొరకు ప్రత్యేకింపబడ్డాడు. కాబట్టి క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును సహోదరుడైన తిమోతియు అంటున్నాడు. అంటే తన తోటి సహోదరుడుగా ఉన్న తిమోతియు మా ప్రియుడును జత పనివాడునైన ఫిలెమోనుకు అంటున్నాడు. అంటే మా ప్రియుడు జత పనివాడు అంటే సహోదరుడిగా ఫిలెమోను భావిస్తూ జత పనివానిగా అపోస్తలులుగా అతని గురించి పౌలు ఇక్కడ పత్రికను రాస్తున్నాడు. అంటే ప్రభు యొక్క పరిచర్యలో వారి సామర్థ్యతను బట్టి దేవుడు వారిని నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఇక్కడ ఈ మాటలను గుర్తు చేస్తున్నాడు. ఏమని? మన సహోదరి అయిన అపియాకును తోడి యోధుడైన అర్కీపునకును నీ ఎంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి రాయనది అంటాడు. అంటే వారి తోటి పరిచారకులుగా మరి పరిచర్యలో ఉన్న స్త్రీలుగా వారిని గురించి మరి నీ ఎంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి రాయనది అంటాడు. అంటే ఆనాడు గృహాలలో కుటుంబాలలో సంఘాలుగా సమాజంగా ఏర్పడి ప్రభువుని ఆరాధించేవారు. ఆ ఆరాధించే విధానాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావనలోకి తీసుకొచ్చాడు. అందుకనే పౌలు అంటున్నాడు మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. తండ్రి యొక్క దయ మరి ప్రభు అయిన క్రీస్తు నుండి కృప ఆదరణకర్త అయిన సమాధానకర్త అంటే కృపతో కూడినదిగా వాక్యం యొక్క ఉద్దేశాన్ని పౌలు ఫిలెమోనుకు తెలియజేస్తున్నాడు. కాబట్టి అక్కడ వారిని గురించి సహోదరి అయిన అపియాకును తోడి యోధుడైన అర్కీపునకును అంటున్నాడు. అంటే ఈ పరిచర్యలో పాలిభావస్తులై ఆనాడు ఫిలెమోనుకు చేదోడు వాదోడుగా ఉంటూ వారు సహకరిస్తున్న సహకారాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావన తీసుకొచ్చాడు. అందుకనే మన సహోదరి అయిన అపియాకును తోడి యోధుడైన అర్కీపునకును నీ ఎంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి ఆయన వారి యొక్క పరిచర్య యొక్క ఉద్దేశాన్ని ఆ పరిచర్య యొక్క ఉద్దేశంలోని భాగం ఏంటో అనే విషయాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావన చేస్తూ దేవుని యొక్క మాటలను చెప్తున్నాడు. ఏమని? నీ ప్రేమను గూర్చి ప్రభు అయిన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయొచ్చు
ఎల్లప్పుడూను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి నీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారగుట అనునది కార్యకారి కావాలని వేడుకొనుచున్నాను. ఇక్కడ పరిచర్యలో భాగంగా, పరిచర్యలో ప్రాధాన్యత కలిగినదిగా, ఆ పరిచర్య ఫిలోమోను ద్వారా దేవుడు జరిగిస్తున్న విధానాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. అంటే అది ప్రేమతో కూడిందై ఉండాలి. పరిచర్య ప్రేమ లేనిదైతే వ్యర్థమైంది అయిపోద్ది. కాబట్టి నీ ప్రేమను గురించి ప్రభు అయిన యేసు ఎల్లప్పుడూ ఉంటాడు. అంటే నువ్వు ప్రభు ప్రేమలో ఏ విధంగా అయితే కొనసాగుతున్నావో ఆ కొనసాగుతున్న ప్రభు ప్రేమను గురించి ప్రభు అయిన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల అంటే ప్రభు ఎడల ఎలాగైతే భయభక్తులు కలిగి ఉంటున్నావో ఇతర ఎడల కూడా సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి అంటే ఏ విశ్వాసాన్ని అయితే నువ్వు కలిగి ఉన్నావో ఆ విశ్వాసానికి కర్తవ్యాన్ని కొనసాగించవాలని యేసు వైపు చూపుతూ ముందుకు కొనసాగింపబడుతున్న విధానాన్ని చెప్తూ నీకు కలిగిన విశ్వాసమును గురించి నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేస్తున్నాను. నీ గురించి నేను విన్నప్పుడు తెలుసుకున్నప్పుడు దాని గురించి నిన్ను గురించి నీ పరిచయం గురించి నేనేమై ఉన్నాను అంటున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాను అంటాడు. అంటే ఒక బాధ్యత కలిగిన సేవకుడిగా అపోస్తలుడిగా పౌలు ఫిలోమోను గురించి, ఫిలోమోను యొక్క పరిచయం గురించి, తన తోటి పరిచారకుల గురించి ప్రార్థిస్తున్న వాడై ఉన్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు అంటాడు. అంటే ప్రభువుని బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి పౌలు ఆ మాటలను గుర్తు చేస్తూ దేవుని యొక్క కృతజ్ఞత అంటే దేవుని యొక్క కృతజ్ఞత చెల్లించు అని. అంటే దేవుడు ఎలాగైతే మనల్ని రక్షించాడో ఆ రక్షింపబడిన మనము దేవునికి కృతజ్ఞముగా ఆయన యందు విశ్వాసంలో ఉండాలి. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు క్రీస్తుని బట్టి నీ యందు ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన అంటే ఎవరిని బట్టి? ప్రభువుని బట్టి, ప్రభు యొక్క ప్రేమను బట్టి నీ యందున్న విశేషమైన ప్రతి శ్రేష్టమైన వరము అని. అంటే ఏదైతే దేవుడు మనకు అనుగ్రహించాలో కృపావరాలు శ్రేష్టమైనవి వాటిని బట్టి, వాటి యొక్క ఉద్దేశాలను బట్టి నీవు జీవించాలని చెప్తూ విశేషమైన నీ అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులని విశ్వాసమందు పాలువారవునని అన్నాడంటే ఏ విశ్వాసాన్ని నువ్వు కొనసాగిస్తున్నావో అదే విశ్వాసాన్ని నీ తోటివారు, నీ పరిచయంలో ఉన్నవారు, నీ ఇంటనున్నవారు కూడా అదే విశ్వాసాన్ని ఏమై ఉండాలన్నాడు, ఇతరులని విశ్వాసమందు పాలువారు అన్నట్టు అనుదిన కార్యకారి కావాలని వేడుకొంటున్నాడు అని. కాబట్టి ఈ విధంగా పౌలు మరి ఫిలోమోనును పరిచర్యలో ముందుకి నడిపిస్తూ అందులో భాగంగా అంటాడు, సహోదరుడా పరిశుద్ధుల హృదయములో నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగను అంటున్నాడు. అంటే ఏ ప్రేమలో, ప్రభు ప్రేమలో వారు కొనసాగుతున్నారో ఆ ప్రభు ప్రేమలో పాలువారైన వీరిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా చెప్తున్న మాట, సహోదరుడా పరిశుద్ధుల హృదయము నీ మూలముగా అంటే ఎవరి మూలంగా? ఫిలోమోను మూలముగా విశ్రాంతి పొందినందున అన్నాడు. అంటే విశ్రాంతి అంటే వారి వారి పరిచర్యలను బట్టి, సేవను బట్టి, దేవుడు వారిని పిలుచుకున్న విధానాన్ని బట్టి, ఆత్మీయతలో వారు ఏ విధంగా అయితే కొనసాగుతున్నారో ఆ కొనసాగింపబడుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగినది. కాబట్టి అట్టి ప్రేమను మరి ఆనాడు పౌలు ఫిలోమోనుకు ఏదైతే ప్రేమను కనుగొచ్చాడో ఆ ప్రేమలో భాగంగా మరి ఫిలోమోను నేడు ప్రభు కొరకు ప్రత్యేకింపబడి ఉన్నాడు. కాబట్టి ఫిలోమోను యొక్క విశ్వాసము, తన ఇంట పరిచర్య, తన తోటి పరిచారకులు మరి ఇదంతా కూడా దేవునికి ఇష్టముగా, దేవునికి అంగీకారంగా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేదై ఉంటుందని నాడు ఫిలోమోనుకు పౌలు పత్రిక రాస్తూ నేడు అటువంటి సంఘ పరిచర్య, అటువంటి సేవా పరిచర్య
అటువంటి కుటుంబ పరిచర్య బాధ్యతలు కలిగిన వారుగా సర్వము మనము ఆయన యందు సార్వత్రిక సంఘమంతియు క్రీస్తునందు అటు విశ్వాసములో కొనసాగవలసినదని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఆనాడు ఫిలోమోనుకు నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవా, నిజమే నాయన, నీ బట్టి నీ మాటని బట్టి జీవించటకు, నీ వాక్యం అనుసరించి నడుచుటకు మాకు నేర్పించండి. శ్రమలోను శోధనలోను తొలగండి ప్రభా. నిత్యము మమ్మల్ని కాచి కాపాడుతూ ఏది మేలైనదో దానిని మాకు అనుగ్రహింపజేస్తున్నందుకే వందనాలు. నిజమే నాయన, అందుకు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా మేలు చేత కృపల చేత కాపాడి సంరక్షిస్తూ దినదినము నీ వాక్యం ముందు కొనసాగేటటువంటి సహాయం దయచేయండి. 4 దినాలు ఆ కొడుకుల కుటుంబాన్ని ప్రత్యేకపరచండి ప్రభా. నేడుతున్న పరిచర్యలో సేవలు నీ సన్నిధి మా అందరిపై మెండుగా ఉంచమని ఆలోచన. ఏ ఒక్కరు నశించక అందరూ మారమనసగలిగి పాపత్వం అప్పుడు కలిగి నీ నిత్యరాజ్యంలో చేరగలిగి అందులో గట్టుకోక వయసు చేయమని ఏ సున్నతనామను ప్రార్థించి పెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చినంత భూమి మీద నెరవేరుగాక. మా అన్నదానాన్ని మాకు దయచేయండి. మళ్ళా ప్రారంభం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రారంభం క్షమించింది. శోధంలో తేకాల్సిన తప్పించాము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవి తండ్రి. ఆమేన్. నా పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆనందకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదాతోడండి సంరక్షించుగాక. ఆమేన్.